దేశ చరిత్రలో ఒకరోజు ముందుగానే పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు చేజర్ల సతీష్ అన్నారు. బాపట్ల పట్టణంలోని 18వ వార్డులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, శాసనసభ్యుడు వేగేశ్న నరేంద్రవర్మ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. 1వ తారీఖు ఆదివారం రావడం వల్ల ఒకరోజు ముందుగానే పింఛన్లు ఇవ్వడం హర్షణీయమన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తుందని, ఈ ప్రభుత్వం సంక్షేమం విషయంలో ముందుందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి 100% పంపిణీ చేస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వంలో కుల మత పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అర్హులకు అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది అమెజాన్, పార్టీ నాయకులు మోదుగుల సూరిబాబు, ధూళిపాల రామచంద్రరావు, సుబ్బయ్య, విష్ణు తదితరులు పాల్గొన్నారు. మరి బాపట్ల శాసనసభ్యులు గౌరవనీయులు వేగేశ్న నరేంద్రబాబు గారి ఆదేశాల మేరకు బాపట్ల 18వ వార్డులో మరి పింఛన్ల కార్యక్రమం మొదలుపెట్టారు. 5:30కే మొదలుపెట్టారు. బాపట్ల 18వ వార్డులో పింఛన్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి 30వ తారీఖునే పింఛన్లు ఇవ్వడం చాలా శుభపరిణామం అని చెప్పి, మరి ఎప్పుడు కూడా 1వ తారీఖు ఇస్తారు. ఆదివారం రావడంతో మరి ముందుగానే ఇబ్బంది పడకుండా ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాత్రమే ఇట్లా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఒకరోజు సెలవు వస్తే ఒక 5 రోజుల తర్వాత ఇవ్వచ్చునే పరిస్థితి ఉండేది. మరి అట్లా ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఒకరోజు ముందుగా ఇచ్చే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతా ఉన్నాం. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అస్తవ్యస్తంగా మారిన రహదారులు, దుర్వాసన వెదజల్లుతుండటంతో ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులు. కూరగాయల మార్కెట్కి వెళ్లాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు. ఎక్కడ చూసినా మందుబాబులతో నిండిపోయిన కూరగాయల మార్కెట్. ప్రతిరోజు ధ్యానంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యాన మాస్టర్ శివరామకృష్ణ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.